నమస్తే ప్రేక్షకులందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజు కలర్ఫుల్ గా ముస్తాబై రుచికరమైన వంటలతో మిమ్మల్ని అలరించడానికి స్పెషల్ అభిరుచి రెడీగా ఉందండి. మరి ఇవాళ మన కార్తీక పౌర్ణమి స్పెషల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ప్రేక్షకులు కోరుకునే వంటల్ని మన షెఫ్ రాజు గారు ఈజీగా టేస్టీగా చేసుకోవడం చూపిస్తుంటారు కదండి. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. రాజుగారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఈ రోజు కార్తీక పౌర్ణమి. అవును, అందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి కదా. సో మరి ఈ రోజు ఏం అడుగుతున్నారో చూద్దామా మన ప్రేక్షకులు. ఓకేనండి. ఓకే, సో శృతి గారు మెయిల్ చేశారు రాజు గారు. ఓకే, కార్తీక మాసం కాబట్టి ఉసిరికాయ అయితే ఏదైనా స్పెషల్ వంట చేసి చూపించమని అడిగారు. ఓకే, ఉసిరికాయ అనేది ఎక్కువ వాడుతూ ఉంటారు కదా. అంటే ఈ మంత్ లో ఎక్కువగా ఉసిరి వాడాలని కూడా అంటుంటారు కదా. అవును. సో ఉసిరితో క్యారెట్ కాంబినేషన్ లో పులిహోర చేద్దాం. ఉసిరి క్యారెట్ పులిహోరనా? ఓకే, ఎందుకంటే పులిహోర అంటే మనకి నైవేద్యం పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కదా. అండ్ ఉపవాసం ఉన్న వాళ్ళకి కూడా అంటే ఈవినింగ్ టైమ్ లో తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది బాగుంటుంది. ఓకే ఓకే అండి. మరి క్యారెట్ ఉసిరి పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ ఉసిరి పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ తురుము అరకప్పు, క్యారెట్ తురుము అరకప్పు, బియ్యం 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. పులిహోరే మనకి చాలా ఫాస్ట్ గా అయిపోయే వంట. ఐ మీన్ అన్ని రెడీ చేసి పెట్టుకుంటే. అవునండి. అంటే ఆ పోపు ఒకటి చక్కగా వేయించేసుకుంటే మనకి మొత్తంగా ఆ పోపు మీద డిపెండ్ టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. కొద్దిగా నూనె వేసుకుని, ఓకే, ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు. ఓకే, మనకి అన్నిట్లో కంటే నిమ్మకాయ పులిహోర చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా. అవునండి. నెక్స్ట్ పచ్చిమిర్చి. ఎందుకంటే ఇలాంటివి ఉసిరితో చేసుకునేటప్పుడు కొద్దిగా అది వేయించుకోవడం అది ఉంటుంది కదా. అలాగే కరివేపాకు, ఓకే, కొద్దిగా ఇంగువ, ఉసిరికాయ తురుమండి. ఓకే, మనం తీసుకునే రైస్ క్వాంటిటీకి బట్టి ఎంత సరిపోతుందో చూసుకొని యాడ్ చేసుకోవాలి. మనకు మామిడికాయ కానీ ఇప్పుడు నిమ్మకాయ కానీ పచ్చిది అలా అంటే నిమ్మకాయ ఎలాగో అలాగే కలిపేస్తాం. మామిడికాయ పచ్చిది కలుపుకున్నా బాగానే ఉంటుంది కానీ కొద్దిగా ఈ ఉసిరి అనేది వేయించుకుంటేనే, ఎందుకంటే కొంచెం ఆ వగరు అనేది ఎక్కువ ఉంటుంది కదా. వేయించడం వల్ల ఆ వగరుతనం తగ్గి పులుపు మనకు యాడ్ అవుతుంది. కొంచెం వేగాలండి ఇది. సరే రాజు గారు, అది వేగలో ఒక చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఇది వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: బత్తాయి రసంలో కొద్దిగా తేనె కలిపి తీసుకున్నట్లయితే ఇది మంచి ఎనర్జీ డ్రింక్ లా పనిచేసి రోజంతా యాక్టివ్ గా ఉండేలా, ఫ్రెష్ ఫీల్ కలిగేలా చేస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. దీంట్లో క్యారెట్ తురుము. ఓకే, సో ఈ కార్తీక మాసం అంటే ఉసిరి ఎక్కువ తినాలి అంటుంటారు కదా. ఉసిరితో మనం ఎక్కువ ఏం చేసుకోలేము. ఈ పులిహోర అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో అంటే మనం మామూలుగా ఉపవాసం ఉన్నా తీసుకోవచ్చు, పూజలప్పుడు కూడా ఇది మనం పెట్టేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ లో అయినా బానే ఉంటుంది, మనకి ఈవినింగ్ టైమ్ లో తినడానికైనా బానే ఉంటుంది. సో కొద్దిగా ఉప్పు, ఓకే, అలాగే కొద్దిగా పసుపు. ఎందుకంటే ఉసిరి పచ్చళ్ళు అవి కూడా నిల్వ ఉండే ఐటమ్స్ కాబట్టి పచ్చళ్ళు కూడా కొంచెం అంత తినొద్దు అంటున్నారు కదా ఈ మధ్య. సో కొద్దిగా ఉసిరి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడానికి ఇలా రైస్ ఐటమ్ ఏదైనా కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అనుకుంటా. అంటే ఏదో పులిహోర లాగా కానీ లేదంటే కొంచెం తాలింపు పెట్టేసుకుని అలా వేయించేసుకొని కూడా తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్, ఓకే, అలాగే వేయించిన వేరుశనగ పలుకు,
చక్కగా పులుపు మనకి రైస్ కంతా పట్టేసేలా బాగా కలిపేసుకుంటే మనకి సరిపోతుంది. అంటే రైస్ వేసిన తర్వాత బాగా కలిపేసి కొంచెం మగ్గితే ఆ పులుపు అనేది రైస్ బాగా పట్టేస్తుంది. అండ్ పులుపు ఉన్న దాంట్లో మనకు కొంచెం ఆ కారం కూడా ఉంటే బాగుంటుంది కదా. సో కాబట్టి చక్కగా ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నంచుకొని తింటూ ఉంటే టేస్టీగా ఉంటుంది. ఎస్ అండి. సో ఇక్కడ అంటే మనం ఇలా పులుపు యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం ఆ పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, బ్యాలెన్స్ అవుతుంది. లేదంటే మనకి ఓన్లీ పులుపు టేస్ట్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఎస్. ఇవి చక్కగా నైవేద్యం పెట్టుకోవడానికి కూడా మనకి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎందుకంటే చాలా ఎర్లీగా డే స్టార్ట్ అవుతుంది కదా పూజలు అవి చేసుకునే వాళ్ళకి. అవునండి. సో కొంచెం ఇలా వేసిన పలుకులు కానీ ఏమన్నా చూసారు కదండి, చక్కగా కార్తీక మాసం స్పెషల్ ఉసిరితో ఉసిరి పులిహోర. మరి టేస్ట్ చూసే ముందు క్యారెట్ ఉసిరి పులిహోర తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. క్యారెట్ ఉసిరి పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉసిరికాయ తురుము వేసి కాస్త వేగాక క్యారెట్ తురుము, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత అన్నం, వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, క్యారెట్ ఉసిరి పులిహోర రెడీ. ఓకే అండి, మరి పులిహోర తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? క్యారెట్ ఉసిరి పులిహోర. ఎంత వేయించినా కూడా ఆ ఉసిరి పులుపు చక్కగా తెలుస్తోంది. అండ్ క్యారెట్ కూడా వేసుకున్నాం కదా, బాగుంది. ఆ క్యారెట్ కమ్మదనం వల్ల కొంచెం ఆ ఒగరు అనేది కొంచెం తగ్గిపోయింది. కానీ అంటే మనం మరీ ఎక్కువ ఫ్రై చేసుకుంటే ఇంకొంచెం పులుపు తగ్గుతుందేమో, కానీ ఇలా చాలు. ఎందుకంటే మరీ పులుపు తగ్గిపోయినా మనం అందులో ఉసిరి వేసుకున్నామని తెలియదు కదా. బాగుంది. సో ఇంత మాత్రం చేసుకుంటే జస్ట్ అంటే అది కొద్దిగా పచ్చిదనం దాంట్లో వాటర్ ఇదయ్యేదాకా చేసుకుంటే మాత్రం మనకి ఆ ఉసిరి టేస్ట్ తెలుస్తూ చాలా బాగుంది. సో చూసారు కదండి, చక్కగా క్యారెట్ ఉసిరి పులిహోర చాలా బాగుంది. సో క్యారెట్ యాడ్ చేసి చేసుకున్నా బాగుంటుంది, క్యారెట్ లేకుండా ఓన్లీ ఉసిరితో ట్రై చేసినా కూడా టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు పాలల్లో గసగసాలు కలుపుకుని తీసుకున్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో క్యారెట్ ఉసిరి పులిహోర తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం సీతాఫలంతో ఒక టేస్టీ స్వీట్ చూడబోతున్నామండి. అదేంటంటే హల్వా. మరి సీతాఫల హల్వా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు సీతాఫలతో హల్వా. అవునండి. సో సీతాఫల్ని హల్వా లాగా చేసుకుంటే అంటే ఆ టేస్ట్ బాగుంటుందా రాజు గారు? చాలా బాగుంటుంది. అంటే కొంచెం ఒక డిఫరెంట్ హల్వా అనుకోండి ఇది. ఓకే, అదే అంటే కుక్ చేస్తే మనకి ఎంతైనా ఫ్రూట్ టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది కదా. కొంచెం మారుతుంది. అంటే ఇది తర్వాత అలాగే పనస తొనలు, ఇది కొంచెం టేస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది కూడా కుకింగ్ చేయడం వల్ల. ఓకే ఓకే, సో వాటి ఫ్లేవర్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలా మనం అంటే ఈ సీజన్ లో సీతాఫల్ దొరికే సీజన్ లో ఇది వరకు మనం శ్రీఖండ్ అది కూడా చేస్తాం కదా, సో ఇలా హల్వా కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే, మరి సీతాఫల్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సీతాఫల్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సీతాఫలం గుజ్జు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, తురిమిన బాదం కొద్దిగా. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం. సో ఈ సీతాఫల్ని చక్కగా గింజలు తీసేసి మనం మామూలుగా గుజ్జులా చేసుకుంటే సరిపోతుందా? అవునండి. సో అంటే గుజ్జులా వేయడం వల్ల ఏంటంటే బాగా కలిసిపోతుంది. ఓకే ఓకే, సో ఇవి రెడీ అయిపోయి సో ఈ పక్కన పెట్టేసుకున్నామండి. ఇదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని
రవ్వ కూడా వేయించుకున్నాం. ఓకే. సో రవ్వ కూడా చక్కగా నేతిలో వేయించుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది కదా. అవునండి. సో ఇది కొంచెం ఏంటంటే మనకు కొంచెం దూరగా వేయగలండి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లో కూడా టర్న్ అవ్వాలా. ఓకే ఓకే, అయితే మేము చిట్కా చూస్తాం మరి ఈలోగా. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రవ్వ వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. యాపిల్ జ్యూస్ జీర్ణశక్తిని పెంచడం మాత్రమే కాకుండా యాపిల్ జ్యూస్ ని తీసుకోవడం వల్ల ఇంటెస్టైన్ కి సంబంధించిన వ్యాధులు కూడా నయమైపోతాయి. కాబట్టి తరచూ యాపిల్ జ్యూస్ ని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజుగారు? అలా సరిపోతుందండి. ఓకే. సో దీంట్లో పాలు, ఓకే, అలాగే పంచదార, కొంచెం ఆ పంచదార కరిగితే కూడా మనకు అది కొద్దిగా లూజ్ అవుతుంది కాబట్టి కొంచెం పాలు మరి ఎక్కువ పోసుకోకపోయినా సరిపోతుంది కదా. సరిపోతుంది. సో అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చా? ఓకే. అలాగే సీతాఫలం గుజ్జు అండి. సో దీన్ని అంటే గుజ్జు తీసిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలా రాజుగారు ఫైన్ గా? అవునండి. ఓకే. సీతాఫలం కూడా మనకి ఆ పండిన వాసన చాలా బాగా వస్తూ ఉంటుంది కదా. మనకి హల్వా అంతా కూడా చక్కగా స్మెల్ వస్తుందేమో. మనకు అదే వస్తుంది. అంటే దీంట్లో మళ్ళీ మనం యాలకుల పొడి కానీ అలాంటి వాడకూడదు. ఓకే ఓకే. అప్పుడు అది మళ్ళీ అది వాడామనుకోండి సీతాఫల ఫ్లేవర్ ని అది కొంచెం డౌన్. అంటే రెండు ఫ్లేవర్స్ మిక్స్ అయిపోయినా కూడా మనకి అంత బాగా అనిపించదేమో కదా. అంటే ముఖ్యంగా ఇలాంటి కొంచెం స్మెల్ ఉన్నవి అంటే ఫ్లేవర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ కానీ ఏదైనా వాడుకునేటప్పుడు యాజ్ ఇట్ ఈస్ కదా అలా వదిలేస్తే డిష్ అనేది బాగుంటుంది, ఆ టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తూ ఉంటుంది. కొద్దిగా వాటర్ పడుతుంది. మామూలుగా కూడా మనకి అంటే నైవేద్యం పెట్టుకోవడానికి చాలా మంది ఇదే చేస్తూ ఉంటారు, రవ్వ కేసరి లాగా చేసేసి పెట్టేస్తూ ఉంటారు కదా. మెయిన్ ఏంటంటే ఫాస్ట్ గా అయిపోతుంది, వాళ్ళకి ఎక్కువ టైం ఉంటుంది అంటే అలంకరణ చేసుకోవడానికి కానీ పూజ కానీ. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఓకే. సో దీంట్లో చివరిగా మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్. సో సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ తో అంటే కొంచెం స్వీట్ కి సెట్ అయ్యే వాటితో మనం అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీస్ ట్రై చేస్తూ ఉండొచ్చు కదా. అవునండి. సో కొంచెం ఇలా మోడ్లో వేస్తున్నాను. ఓకే. సో పైన బాదం తురుము. ఓకే. సో బాదం తురుముతో హల్వా. నైస్. కొంచెం ఆ సీతాఫల్ ఆ స్మెల్ అనేది మనకు తెలుస్తోంది కదా. ఎస్ అండి. ఓకే. సో ఇప్పుడు కార్వింగ్ ఏం చేసి చూపిస్తారు రాజు గారు? సో జనరల్ గా అంటే ఈ రోజు స్పెషల్ గా ఈ రోజు సాయంత్రం కాగానే గుళ్ళలోకి వెళ్ళేసి దీపాలు పెడుతూ ఉంటారు కదా. సో దానికోసం ఇలా గుమ్మడికాయలు, గుమ్మడికాయలు కూడా దీపాలు పెట్టచ్చు. సో దాన్ని కొంచెం అలా స్టార్ షేప్ లో కట్ చేసుకున్నాం, మధ్యలో దీపం వెలిగించుకోవచ్చు. ఓన్లీ మధ్యలోనే చేస్తున్నానండి. అంటే చివరిన మళ్ళీ మనం ఒకవేళ కావాల్సితే ఆయిల్ పోసుకోవడానికి వీలుగా కొంచెం గ్యాప్ వదులుకోవాలి బౌల్ షేప్ లో. ఓకే ఓకే. దీని మధ్యలో మనం దీపం పెట్టేసుకుంటే బాగుంటుంది. చక్కగా ఇలా పెట్టేసుకుంటే మనకి చాలా అందంగా ఉంది కదా. లుక్ అనేది బాగుంటుంది, అంటే గుమ్మడి కలర్ ఎల్లోయిష్ కలర్ బాగుంటుంది కదా, చాలా బాగుంది. సో రాజు గారు బాగుంది. కార్తీక పౌర్ణమి స్పెషల్ కార్వింగ్. థ్యాంక్ యూ అండి.
ఓకే అండి, చూసారు కదా చక్కగా హల్వాతో మనకి కార్వింగ్ కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు సీతాఫల్ హల్వా తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. సీతాఫల్ హల్వా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో బొంబాయి రవ్వ వేసి వేయించాలి. దీనిలో పాలు, పంచదార, సీతాఫలం గుజ్జు వేసి దగ్గర పడివ్వాలి. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై తురిమిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సీతాఫల్ హల్వా రెడీ. ఓకే అండి, మరి హల్వా తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి సీతాఫల్ హల్వా ఎలా ఉందో చెప్తాము. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. మీరు అన్నట్టు కుక్ చేస్తే టేస్ట్ మారుతుంది అన్నారు కదా, ఈ సీతాఫల్ పూర్తిగా మారిపోయింది. అంటే మనం హల్వాలో ఏదో ఫ్లేవర్ యాడ్ చేసుకున్నట్టుగా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది. తింటున్న కొద్దీ అది ఆ సీతాఫల్ అనేది తెలుస్తుంది, బయటపడుతుంది. అది బాగుంది రాజు గారు. అంటే మామూలుగా మనం యాడ్ చేసుకున్న షుగర్ కి సీతాఫల్ అంటే ఒక డిఫరెంట్ స్వీట్నెస్ ఉంటుంది కదా, అది యాడ్ అయ్యి చాలా టేస్టీగా. అవునండి. సో చక్కగా ముఖ్యంగా అంటే పండగలప్పుడు కానీ ఇలా నైవేద్యం పెట్టుకోవడానికి వెరైటీ టైప్ బాగుంది రాజు గారు హల్వా. ఓకే. సో చూసారు కదండి, సీతాఫల్ హల్వా చాలా టేస్టీగా ఉంది అండ్ సింపుల్ రెసిపీ కూడా. సో సీజన్ లో సీతాఫల్ దొరికినప్పుడు చక్కగా మంచి పండిపోయిన వాటితో ఇలా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జుట్టు శుభ్రపడి మురికి పట్టకుండా ఉండాలంటే తలస్నానం చేసిన తర్వాత ఆఖరి మగ్గులో కొద్దిగా నిమ్మరసం పిండి ఆ నీళ్లతో జుట్టుని వాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు శుభ్రంగా ఉంటుంది, షైనీగా కూడా ఉంటుంది. మన షెఫ్ రాజు గారు చేసిన 2 రుచికరమైన వంటలు చూసారు కదండి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గురించే వంటలు. ఓకే అండి, మరి ఈరోజు మనకి టేస్టీగా వంటలు చేసి పెట్టడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఏం ఊరించే వంటలు చేస్తారు. ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? మాధవి. మాధవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ బేగంపేట నుంచి. బేగంపేట నుంచి. ఓకే. హాయ్ అండి. మీ పేరు? లక్ష్మీ ప్రసన్న. మీరు ఎక్కడి నుంచి? ఈసీఐఎల్ నుంచి. ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి, ఇక్కడే పరిచయం. ఇక్కడే పరిచయమా? ఓకే. సో ముందుగా మీ ఇద్దరికి కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. ఇందులో ఏముంటే అది మెయిన్ బేస్ చేసుకుని మీరు చూడాలన్నమాట. యాక్చువల్ గా ఏమిటో వెయిట్ లెస్ గా ఉంది మెయిన్ ఇంగ్రీడియంట్. చూద్దాం అసలు ఇందులో ఏమైనా ఉందా లేదా, నాకు డౌట్ వస్తుంది. లేదా అంత లైట్ వెయిట్ ఏముందో చూద్దాం. ఓకే. ఓ పూల్ మఖని, అందుకే అస్సలు బరువు లేదు. సో పూల్ మఖని కొన్ని స్పెషల్ అకేషన్స్ లో బాగా చేస్తూ ఉంటారు. అంటే ఈ షాహీ డిషెస్ అలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. నార్మల్ గా కూడా ట్రై చేయొచ్చు, కాకపోతే అంతగా అందరికీ తెలియదు అంటే దీన్ని ఎలా వాడుకోవడం ఏంటనేది. కాబట్టి మీరు ఏదైనా కొంచెం టేస్టీ రెసిపీ ఈరోజు చూపిస్తే చక్కగా ఆడియన్స్ కూడా ట్రై చేస్తారు. ఓకేనా? సో మీరు ఫాస్ట్ గా ఆలోచించుకుని ఏం చేయొచ్చు నాకు చెప్తే మనం మొదలు పెట్టవచ్చు. ఓకే. పూల్ మఖని కర్రీ ఆర్ రైస్ ఐటమా లేకపోతే స్నాక్సా? కర్రీ చేస్తారా? ఏం చేస్తారు? పూల్ మఖని మసాలా కర్రీ. పూల్ మఖని కాంబినేషన్ లో మసాలా. ఓకే. మీరేమన్నా ఆలోచించారా? కర్రీ అండి. పూల్ మఖని విత్ బేబీ కార్న్. పూల్ మఖని బేబీ కార్న్ కాంబినేషన్ లో చేస్తారా? కర్రీయేనా? కర్రీ. ఓకే సరే, ఎవరు చేస్తారు ముందు? బాగుంది. ఎవరు డిసైడ్? మీరు చేస్తారా? సో పూల్ మఖని బేబీ కార్న్ కర్రీ కదా. ఓకే. మరి పూల్ మఖని బేబీ కార్న్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పూల్ మఖని బేబీ కార్న్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మఖని 1 కప్పు, తరిగి ఉడికించిన బేబీ కార్న్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉల్లి విత్తనాలు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు. ఓకే. మరి పూల్ మఖని బేబీ కార్న్ కర్రీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. లక్ష్మీ ప్రసన్న గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఓకే. దాంట్లో ఈ బేబీ కార్న్ కొన్ని పూల్ మఖని కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాము. ముందు ఫ్రై చేసి పక్కన లైట్ జస్ట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా సరిపోతుంది.
ఇది యాక్చువల్ గా ముందు వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. టేస్ట్ వస్తుంది. ఓకే అండి, సరిపోతుంది. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా, Yeah. పక్కకు తీసి పెట్టేసుకున్నాము. ఓకే. కొంచెం మళ్ళీ ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో మనం ఫస్ట్ పోపు వేసుకోవాలండి. ఓకే. కొంచెం జీలకర్ర, కొంచెం ఇవి ఉల్లిత్తులండి. ఓకే. హెల్త్ కి చాలా అంటే టేస్ట్ ఎన్రిచ్ అవుతాయి, ప్లస్ హెల్త్ కి కూడా చాలా మంచిది. బాగుంటుంది కదా టేస్ట్ ఉల్లి విత్తనాలు వేసుకుంటే. దీనికి ఒక సపరేట్ డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా. అండ్ హెల్త్ కి కూడా చాలా మంచిది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. నెక్స్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఓకే. సో బేబీ కార్న్ కూడా ముందు మనం ఉడికించేసి పెట్టుకోవాలండి. కుక్కర్ లో ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ దీంట్లో కొంచెం టమాటో పేస్ట్. దాంట్లో చిటికెడు పసుపు, ఆల్రెడీ ఆ ఉల్లి విత్తనాలు వేగేసరికి మనకి మంచి స్మెల్ వస్తుంది కదా. అంటే ఇంక ఇందులో మసాలా దినుసులు కానీ అట్లాంటివి ఏమీ లేకపోయినా కూడా లైట్ గా వీటి ఫ్లేవర్ బాగానే సెట్ అయిపోతుంది. ఈ టమాటా కూడా కొంచెం బాయిల్ చేసి తోలు తీసేసి పేస్ట్ చేసింది. ఓకే. ఓకే. సో ఎక్కువ టైం పట్టకుండా మనకి ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే. ఓకే. సో జనరల్ గా ఉల్లిపాయ పేస్ట్ గానీ టమాటో పేస్ట్ గానీ మనం వేసుకుంటే కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోవాలి దాన్ని. 2 పచ్చిమిర్చి. సో కొంచెం దగ్గరికి కావాలి అనుకుంటే మనం జస్ట్ టమాటో కూడా పీసెస్ లాగా వేసేసుకుంటే ముద్దకూరలో వస్తుంది కదా. కానీ పూల్ మఖని అంటే ఎక్కువ కొంచెం గ్రేవీ టైప్ లో ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ ఉడికించిన బేబీ కార్న్. ఓకే. ఒక 1/2 కప్. సో ఉడికించేసి పొడవుగా కట్ చేశారు. కట్ చేసేసి ఒక కుక్కర్ లో ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుందండి. ఓకే. మీరేం చేస్తుంటారు? నేను ప్రస్తుతానికి హౌస్ వైఫ్ అండి. అంటే లాస్ట్ ఇయర్ వరకు లెక్చరర్ గా చేశాను, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా MBA. ఓకే. ఓకే. ఈ ఇయర్ కొంచెం ఖాళీగా ఉన్నాను. ఎందుకు అలాగా? ఊరికే బ్రేక్ తీసుకుందామని. ఓకే. మీ వారేం చేస్తుంటారు? LIC లో డెవలప్మెంట్ ఆఫీసర్. పేరు? రవీంద్ర ప్రసాద్. రవీంద్ర ప్రసాద్. సో అన్ని చక్కగా వెరైటీస్ అన్ని వండి మీ వారికి పెడుతుంటారా? పిల్లలు కూడా డిఫరెంట్ డిషెస్ ఇష్టం అండి. అవునా? ఇంకా లేదండి. ఇంకా లేదా? ఓకే. దీంట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం వాటర్ కావాలా చూసుకోండి ఎంత కావాలో. పైన చాలు. ఇదేం పేస్ట్? జీడిపప్పు పేస్ట్ అండి. ఇది ఒట్టి జీడిపప్పు ఒకటేనా? జీడిపప్పు ఒకటి నానబెట్టుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇది గట్టి పడకుండా కొంచెం వాటర్ పోసుకోవాలి. అంటే గ్రేవీ బాగా కావాలి అనుకుంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా. అండ్ బేసిక్ గా జీడిపప్పు పేస్ట్ కూడా ఏంటంటే మనకి ఆ థిక్నెస్ అనేది బాగా వస్తుంది కాబట్టి దీంట్లో కొంచెం ఉప్పు. మాధవి గారు బాగా చూస్తున్నారు ఏమేం వేస్తున్నారా, నెక్స్ట్ నేనేం వేయాలా అని. కొంచెం ఉప్పు. ఓకే. కొంచెం కారం. బేసిక్ గా పూల్ మఖని అనగానే కొంచెం ఏదైనా ఇంగ్రీడియంట్స్ హెవీగానే వేస్తారు ఎందుకో. అంటే కొంచెం రిచ్ గానే ఉంటాయి డిషెస్. ఇలా జీడిపప్పు పేస్ట్ అనో లేకపోతే ఏదో ఒక పేస్ట్, బాదం పేస్ట్ అనో సంథింగ్ అలా వాడుతూ ఉంటారు. అంటే ఇవన్నీ వేస్తేనే దానికి కొంచెం టేస్ట్ వస్తుంది కదా. ఇప్పుడు షాహీ డిషెస్ అన్ని కూడా మనకి చాలా రిచ్ టేస్ట్ కదా. సో ఆ ప్రాసెస్ లో పూల్ మఖని వాళ్ళు ఎక్కువ వాడుతుంటారు కాబట్టి మనకి కూడా అవి యాడ్ చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. గరం మసాలా ఇది లాస్ట్ లో వేస్తే ఏంటంటే ఆ మసాలా ఫ్లేవర్ అనేది మనకి ఎక్కువ బాగా తెలుస్తుంది. ఓకే. ఒక 5 minutes మగ్గబెట్టి ఆయిల్ పైకి తేలేదాకా సరిపోతుంది.
సో ఇంకా అన్ని వేసేసుకున్నట్టే కదా. పూల్ మక్కని యాడ్ చేసేస్తే అయిపోతుంది. ఫైనల్ గా యాడ్ చేసుకోవాలి. Final గా, యాడ్ చేస్తే మనకు బాగా మెత్తగా అయిపోతుంది. ఓకే, వెయిట్ చేద్దాం. లక్ష్మీ ప్రసన్న గారు చూద్దామా. ఓకే, ఇది ఉడికిపోయిందండి. నైస్. దీంట్లో లాస్ట్ లో కొంచెం మనం ముందుగా వేయించి పెట్టుకున్న పూల్ పూల్ మక్కని. మక్కని స్టవ్ ఆఫ్ చేసి వేసేసుకుంటే అయిపోతుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు పెట్టేస్తే ఆ వేడికి మెత్తగా అయిపోతుంది. Okay. సరిపోతుంది. సో కార్తీక పౌర్ణమి రోజు అందరు చక్కగా ఉపవాసం ఉంటారు. మనమేమో ఇలా మంచి మంచి వంటలు చేసి చూపిస్తుంటే వాళ్ళకి నోరు ఊరుతుంటుంది. బాగా చేసుకుంటూ ఉంటారా మీరు కూడా? అంటే పూజ అది చేస్తూ ఉంటామండి. నైస్. సో చక్కగా ఇలా దీపాలన్నీ పెట్టుకొని సాయంత్రం ఉసిరి చెట్టు దగ్గర పెడతారు కదా గుడికి వెళ్ళి చక్కగా. కార్తీక మాసం స్టార్ట్ అయిందంటేనే యాక్చువల్ గా ఆడవాళ్ళందరూ చాలా బిజీ అయిపోతారు. అంటే వర్కింగ్ కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి. నైస్. ఉపవాసాలు, పూజలు, వ్రతాలు, నోములు ఇవే ఇక్కడ నుంచి అలా కంటిన్యూ అవుతుంది మళ్ళీ సంక్రాంతి దాకా. చూద్దామా. ఓకే ఓకే అండి, లాస్ట్ కి సన్నగా తరిగిన ఓకే. షార్ట్ చేసేస్తారా? లాస్ట్ కి గార్నిషింగ్ కోసం కొంచెం. ఓకే. ఓకే అండి, పూల్ మక్కని విత్ బేబీ కార్న్ కర్రీ రెడీ. నైస్. ఈ ఫ్లవర్స్ మీరే కట్ చేశారా? అవునండి, బాగున్నాయి. నైస్. అంటే రాజుగారు కార్వింగ్ చేసి చూపిస్తూ ఉంటారు కదా, ట్రై చేస్తున్నారు అన్నమాట. ట్రైయింగ్ అర్థం అవుతుంది. ఓకే అండి, మరి పూల్ మక్కని బేబీ కార్న్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పూల్ మక్కని బేబీ కార్న్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పూల్ మక్కని వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో మరికొంచెం నూనె వేసి జీలకర్ర, ఉల్లి విత్తనాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, ఉడికించిన బేబీ కార్న్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి జీడిపప్పు పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా వేయించిన పూల్ మక్కని వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పూల్ మక్కని బేబీ కార్న్ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. వంకాయ కూర చేసేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం కూడా పిండినట్లయితే వంకాయ కూర రంగు మారకుండా ఉంటుంది, అలాగే మరింత టేస్టీగా కూడా ఉంటుంది. పూల్ మక్కని బేబీ కార్న్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. మాధవి గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం కర్రీ అన్నారు? పూల్ మక్కని మసాలా కర్రీ. ఓకే ఓకే, మరి పూల్ మక్కని మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పూల్ మక్కని మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మక్కని 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, వేయించిన ఎండు కొబ్బరి గసగసాల పొడి 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, పెరుగు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఓకే మాధవి గారు, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఇందులో ఆయిల్ వేసుకున్నాం కొద్దిగా. పూల్ మక్కని వేయించేసుకోవడానికి. ఇది యాక్చువల్గా మనకి ఫ్రైడ్ పూల్ మక్కని కూడా దొరుకుతుంది అనుకుంటా కదా? లేదండి, ఇలానే ఉంటుంది. అంటే కొన్ని చోట్ల అది కూడా దొరుకుతుంది. అంటే అదైతే డైరెక్ట్ వాడేసుకోవచ్చు. అంటే కొంచెం అయితే మనం ఇలా చేసుకోవచ్చు. ఆయిల్ వేసుకుందాం. ఓకే, కరివేపాకు అండి. ఇది ఆనియన్ పేస్ట్ అండి. ఓకే, కొద్దిగా పసుపు అండి. ఇంక ఇందులో మనకి మసాలా దినుసులు కానీ అలా తాలింపులు ఏం అక్కర్లేదండి. ఇది వేసిన తర్వాత వేయండి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి.
పచ్చిమిర్చి పేస్ట్ అండి. మొత్తం కారం ఇదేనా? కొద్దిగా అది కూడా వేస్తాం. కార పొడి కూడా వేస్తాం కొద్దిగా. సో ఇందులో సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసేసారా? అవును. ఓకే. టమాటా ప్యూరీ అండి. సో టమాటో పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ రెండు కూడా అలా వేసుకుంటే మనకి సో సేమ్ దీనికి కూడా గ్రేవీ పార్ట్ అనేది ఎక్కువ వస్తుంది. కొంచెం కారం ఎక్కువ తింటారా మీ ఇంట్లో? అవునండి. అవునా? ఆ పచ్చిమిర్చి పేస్ట్ వేసిన దాన్ని బట్టి అర్థమైంది నాకు. అంటే కొబ్బరి గసగసాల పేస్ట్ మళ్ళీ కర్డ్ ఉంది కదా, అలాంటి వేసేటప్పుడు కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే అది తగ్గిపోతుంది కదా మనం అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత. అలా అని కొంచెం ఎక్కువనే వేస్తాం. ఓకే ఓకే. నెక్స్ట్ ఏంటన్నా కొద్దిగా కారపొడి. నైస్. మంచి అప్పుడే ఆ ఘాటు ఘాటు స్మెల్ అంతా స్టార్ట్ అయింది. తర్వాత ఇది కొబ్బరి గసగసాలు కలిపేసి మిక్స్ చేసుకోవాలి. ఓకే. కొబ్బరి, ఎండు కొబ్బరి గసగసాలు వేయించుకొని మిక్స్ చేస్తుంది. ఓకే ఓకే. సో ఆ ఫ్లేవర్ బాగుంటుందా దీనికి? బాగుంటుంది. అంటే మామూలుగా మనకి జనరల్ మసాలా అంటేనే ఎండు కొబ్బరి గసగసాలు పేస్ట్ అలా వేసుకుంటూ ఉంటాం కదా, సో దేనికైనా కూడా కాంబినేషన్ బాగా సెట్ అయిపోతుంది. అవును. కొద్దిగా సాల్ట్ అండి. వాటర్ కావాలా? కొద్దిగా వచ్చింది వాటర్. కొద్దిగా కొద్దిగా చాలు. మళ్ళీ మనం కర్డ్ యాడ్ చేస్తాం కదా. ఇలా మీరే ట్రై చేశారా ఈ మసాలా కాంబినేషన్? అంటే మా ఫ్రెండ్ చేసిందండి ఇలాగా. ఓకే. తను చూసి నేను చేసి మీకు నచ్చింది అనమాట. ఓకే. కర్డ్ వేసుకున్నాం. ఎందుకంటే మసాలా కాంబినేషన్స్ అంటే మసాలా పేస్ట్లు అనేవి ఎవరికి నచ్చిన ఫ్లేవర్స్ వాళ్ళు చూస్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు పల్లీలు పేస్ట్ చేసుకుంటారు, కొంతమంది జీడిపప్పు పేస్ట్, నువ్వుల పేస్ట్, ఇలా రకరకాల పేస్ట్ కదా. సో కర్డ్ ఫ్లేవర్ కూడా ఉంటే బాగుంటుందా ఇందులో? ఆల్రెడీ టమాటో పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా మనం, అయినా కూడా ఇది ఉండాలా? దాని టేస్ట్ దానికి దీని టేస్ట్ దీనికి అలానా? ఓకే. సో ఈ కార్తీక పౌర్ణమి బాగా చేసుకుంటారండి? అవునండి. సో స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంటిన్యూస్ గా చేస్తుంటారా, లేకపోతే ఓన్లీ కార్తీక పౌర్ణమికి చేస్తుంటారా? లేదు, కంటిన్యూస్ గా చేస్తుంటారు. కంటిన్యూస్ గా. ఇప్పుడు కొంచెం స్పెషల్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం స్పెషల్. అవును. నెక్స్ట్ టైం యాడ్ చేద్దాం. ఇప్పుడు ధనియాల పొడి. రాజు గారు ఈ రోజు చక్కగా ఒక మంచి దీపం చూపించారు. అవును, చూసారు కదా? చూసాను. సాయంత్రం చక్కగా ఆ దీపం అలాంటిది మీరు కూడా ట్రై చేయండి. ఓకే, తప్పకుండా. ఇప్పుడు గరం మసాలా. ఓకే. సో దీంట్లో షాజీరా అన్ని వేసారా? అన్ని వేసారు. ఓకే. ఇక్కడ ఉంది ఏంటి, పూల్ మక్నియా వేసేద్దామా? వేసి పాట అడిగాను. పాట పాడతారా? ఏం పాట పాడతారు? మూవీలో సాంగ్. మూవీలో సాంగ్. చక్కగా వంట చేస్తూ రోజు పాటలు పాడుతుంటారా? అవునండి. ఓకే, పాడండి. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశం మంచు తాకుతున్న గుండెనే, కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి మార్పిది, ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచనే, కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధనే, ఆగని ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే ఆగుమా, తనే నా చింతనుండగా తరుమకే ఓ దూరమా, నువ్వే లేని నేను లేనుగా లేనే లేనుగా, లోకాన్ని జయించినాని
ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపో జారిందిలే జలంటు వాన చినుకు తాకి తడిసిందిలే నలో ప్రాణమే ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా. వావ్, ఇంకా పాట అంటే నేను చక్కగా ఏ అమ్మవారి పాట పాడతారనుకున్నా, కానీ నాకు కూడా ఇష్టమైన పాట పాడారు. థ్యాంక్ యూ సో మచ్, బాగా పాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఓకే, సో ఇది చక్కగా ఆఫ్ చేసేసాం కదా. అవునండి, లాస్ట్ కొత్తిమీర వేద్దామా? వేయండి. దాంట్లో గెరటు ఉంది చూడండి, పెద్దది, తీస్తా అంత వేసేసి. ఇది దేంట్లోకి బాగుంటుందండి కాంబినేషన్? మనకి చపాతీస్కి బాగుంటుంది. చపాతీస్కి బాగుంటుందా? చపాతీస్, రుమాల్ రోటీ, ఏదైనా కానీ రోటీ రోటీస్. ఓకే, ఇప్పుడు బిర్యానీ లాంటి వాటిలో కూడా బాగానే ఉంటుందేమో కదా, వెజ్ బిర్యానీ బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర వేయండి. రెడీ? రెడీ అండి. ఓకే అండి, మరి పూల్ మక్ని మసాలా కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. పూల్ మక్ని మసాలా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పూల్ మక్ని వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొంచెం నూనె వేసి కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పచ్చిమిర్చి పేస్ట్, టొమాటో పేస్ట్, కారం, వేయించిన ఎండు కొబ్బరి, గసగసాల పొడి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, వేయించిన పూల్ మక్ని వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పూల్ మక్ని మసాలా కర్రీ రెడీ. ఓకే అండి, మరి పూల్ మక్కనితో 2 రెసిపీస్ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు టేస్ట్ చూస్తాము. సో రాజు గారు, ఒకటేమో మసాలా కర్రీ, ఇంకోటేమో బేబీ కార్న్ కాంబినేషన్ లో కర్రీ. ఓకే, సో బేబీ కార్న్ టేస్ట్ చూద్దామా? అవునండి. జీడిపప్పు పేస్ట్ వేసేటప్పటికి చాలా కమ్మగా, అదంతా బాగుంది, రిచ్ గా ఉంది డిష్. అడిషనల్ గా కలోంజీ వేసారు కదా, ఫ్లేవర్ కదా. అదే అనుకుంటున్నా, ఏంటి ఇంత బాగా మంచి టేస్ట్ వచ్చింది అని చెప్పేసి. నైస్, బాగుందండి లక్ష్మీ ప్రసన్న గారు. మసాలా కర్రీ అంటే మసాలా కర్రీలా ఉంది. నైస్, చాలా బాగుంది. చక్కగా ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి. మీరు అన్నట్టుగా రైస్ కానీ, ఐ మీన్ బిర్యానీ లాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా. బాగుంది, ఇద్దరు కూడా బాగా టేస్టీగా చేశారండి. 2 కూడా నిజంగానే చాలా బాగున్నాయి. అంటే డే స్పెషల్ గా నిజంగా కదా, ఒక పండగప్పుడు మనం స్పెషల్ అకేషన్స్ కి ఎలా చేసుకుంటామో అలా ఉన్నాయి 2 వంటలు కూడా. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఓకే, ఇప్పుడు రాజు గారి కొంచెం టఫ్ టైం అనమాట. సో రాజు గారు అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాయి, అలా ఇలా వస్తుంటే ఇద్దరు బాగా చేసేసారు. రెండిట్లోకి బేబీ కార్న్ కొంచెం బెటర్ గా ఉంది. ఓకే, సో బికాస్ దీంట్లో కొంచెం ఆనియన్ ఫ్లేవర్ కొద్దిగా తెలుస్తుంది, పచ్చిదనం కొంచెం లైట్ గా తగులుతా ఉంది. సో ఇంకొంచెం వేయిస్తే సో అది కూడా కొంచెం తగ్గేసి బాగా వచ్చేది. సో ఆ చిన్నగా నన్ను సేవ్ చేసి ఓకే, ఈజీ అయిందా మీకు? సో లక్ష్మీ ప్రసన్న గారు విన్నరా? ఓకే, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంది, అంటే కమ్మగా బాగుంది, కొత్త కాంబినేషన్. సో ఒక మంచి టేస్టీ రెసిపీ మీరు మాకు చేసి చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. ఆదివి గారు, అది కూడా చాలా బాగుంది. ఆ ఉల్లిపాయ పేస్ట్ అనేది ఇంకొంచెం బాగా వేగుంటే మాత్రం రాజుగారికి ఈ రోజు అసలు టై అయిపోయేది. సో మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా. అండ్ మరోసారి మీ ఇద్దరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఓకే, మరి ఈరోజు పూల్ మగ్గనితో 2 వెరైటీస్ చూసారు కదండి. 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, మంచి కాంబినేషన్స్. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా.
ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. పచ్చి బఠానీల్ని ఉడికించేటప్పుడు ఆ నీళ్ళలో కొద్దిగా పంచదార యాడ్ చేసినట్లయితే బఠానీలు త్వరగా ఉడికిపోతాయి. ఈ రోజు కార్తీక పౌర్ణమి స్పెషల్ వంటలు చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటల్లో చూసిన క్యారెట్ ఉసిరి పులిహోరలోని పోషకులు అంటే తెలుసుకుందాం. పులిహోరలో జనరల్గా మనం వాడే ఇంగ్రీడియంట్స్తో పాటుగా ఇలా వెజిటబుల్స్ కానీ ఇంకా ఉసిరికాయ లాంటివి కూడా వాడుకుంటే చాలా మంచి పోషక విలువలు సమకూర్చిన వాళ్ళం అవుతూ ఉంటాం. ఇప్పుడు వెరైటీ కావాలి అంటే అందరికీ కూడా పాత రకమైన వంటకాలు రోజు తింటే కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం ఇలా మంచి హెల్దీ ఆప్షన్స్ కూడా చూస్ చేసుకొని యాడ్ చేసుకున్నాం అనుకోండి, పోషక విలువలే కాకుండా వెరైటీ కూడా వస్తుంది. ఉసిరికాయ మెయిన్గా విటమిన్ సి బాగా ఎక్కువగా ఉంటుందండి. క్యారెట్లోనేమో విటమిన్ ఏ. ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ అని వినుంటారు మీరు. ఏంటి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, ఇవి ముఖ్యంగా సెలీనియం, క్రోమియం, వీటినే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఆక్సిడేషన్ డ్యామేజ్ అనేది జరగకుండా చూసుకోవడమే యాంటీ ఆక్సిడెంట్స్ పని. సో చక్కగా ఈ మనల్ని కాపాడుతూ అట్ ద సేమ్ టైం రుచికి రుచి అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రకమైన అడిషన్స్ అనేవి చాలా చాలా మంచివండి. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన సీతాఫల్ హల్వా. సీతాఫల్ హల్వాలో డెఫినెట్గా అది హై క్యాలరీ. పాలు, చక్కెర, అదేవిధంగా బాంబే రవ్వ ఇవన్నీ కూడా మనకు క్యాలరీస్ అనవసరంగా యాడ్ చేస్తాయి. కాబట్టి ఇలాంటివి ఆరోగ్యకరమని చెప్పలేము డెఫినెట్గా. కానీ సీతాఫల్ గురించి అంటే సీతాపండు చాలా మంచిదండి. ఇప్పుడు కామన్గా షుగర్ పేషెంట్స్కి ఒక సందేహం అన్నమాట. మామిడి పండు, సీతాపండు, అలాగే చిక్కు ఇవన్నీ కూడా హై క్యాలరీ కదా, మేము తీసుకోవచ్చా అంటే క్యాలరీస్ కాదు మనం అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం. గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఒక ఐటమ్ ఉంటుంది. అదేంటంటే తిన్న వెంటనే ఆహారం ఎంత త్వరగా బ్లడ్లో కలిసిపోతుంది అనే ఒక కొలమానం అన్నమాట. సో ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ వీటిల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి ఫ్రీక్వెంట్గా తీసుకోరాదు అని చెప్తాం. కానీ ఇందులో ఉన్న క్యాలరీస్ కూడా చక్కటి పోషక విలువలు కలిగినవే, అవి తీసుకుంటే మంచిదే. నెక్స్ట్ ఊరించే వంటలో ఫూల్ మక్కని మసాలా కర్రీ, అలాగే ఫూల్ మక్కని బేబీకార్న్ కర్రీ, ఈ రెండు కూడా చూశారు. ఇప్పుడు ఫూల్ మక్కని మసాలా కర్రీ అందులో మనకు మెయిన్గా టమాటో పేస్ట్ కానీ ఉల్లిపాయ పేస్ట్ ఇలాంటివి ఉన్నాయి. అండ్ బేబీకార్న్ కర్రీలో కూడా మనకు ఉల్లి విత్తనాలు, జీడిపప్పు, టమాటో పేస్ట్ అలా ఉన్నాయి. సో మసాలాలు అనగానే మనం ఇలా ఉల్లిపాయతో టమాటోతో చేసిన మసాలాలు అయితే మనకి ఇంకా దానికి తిరగలేదు. ఎందుకంటే వాటిల్లో పోషక విలువలు ఎక్కువ ఉంటూ క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఒకవైపు షుగర్ మెడికేషన్స్ తీసుకుంటున్నాం కదా, అప్పుడప్పుడు ఇలా తినేయచ్చు కదా అని అనుకునే వాళ్ళకి అది కరెక్ట్ కాదండి. అలా చేస్తే కూడాను షుగర్ లెవెల్స్ కంట్రోల్లో రావు. అన్ని కలగలిపి అంటే ఒకవైపు దానికని మా డ్రగ్స్ తీసుకుంటూ అట్ ద సేమ్ టైం అంటే షుగర్ మెడిసిన్స్ వేసుకుంటూ సేమ్ టైం కొద్దిపాటి ఎక్సర్సైజ్ చేస్తూ అలాగే డయట్ కూడా కంట్రోల్లో ఉంచుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ చూసాం కదా క్యారెట్ ఉసిరి పులిహోర. క్యారెట్ ఉసిరికాయ, క్యారెట్ ముఖ్యంగా చాలా ఎక్కువ ఉంటుందండి ఫైబర్. సో గ్లైసిమిక్ ఇండెక్స్ లో ఉంటుంది అంటే త్వరగా రక్తంలో కలవకుండా మెల్లగా జీర్ణించుకుంటూ బ్లడ్లో మెల్లమెల్లగా షుగర్ రిలీజ్ అవుతుంది. కాబట్టి షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా సీతాఫల హల్వా కూడా ఇలాంటివి తీసుకుంటే గ్లైసిమిక్ ఇండెక్స్ వెంటనే పెరిగిపోతుంది. అందుకే స్వీట్స్ వద్దని చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఏది మనకు యూస్ఫుల్లో దాన్ని ఎక్కువ తీసుకుంటూ ఇలాంటివి అవాయిడ్ చేస్తుంటే బాగుంటుంది. ఫూల్ మక్కని మసాలా కర్రీ, ఫూల్ మక్కని బేబీకార్న్ కర్రీ, ఈ రెండు కూడా పర్వాలేదండి, ట్రై చేసుకోవచ్చు. సో ఇవాళ చూసిన వంటకాల్లో అన్నీ కూడా బాగున్నాయి, ట్రై చేయొచ్చు. కానీ సీతాఫల్ హల్వా మాత్రం వాళ్ళకి అంత కరెక్ట్ కాదు. వాళ్ళకే కాదండి, ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎవరైనా తక్కువ తీసుకుంటేనే మంచిది. ఊరించి వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు వాళ్ళకి తెలిసిన ఒక మంచి వంటని మాకు ఈమెయిల్ ద్వారా లేదా లెటర్ ద్వారా రాసి పంపించండి. ఒక టేస్టీ రెసిపీ రాసి పంపిస్తే మంచి బహుమతి కూడా ఉంటుంది.
రాజు గారు క్యారెట్ ఉసిరి పులిహోర చాలా బాగుందండి. ఓకే అండి. ముఖ్యంగా కార్తీక మాసంలో దేవుడికి ఎక్కువ నైవేద్యం పెట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. Yes. ఎందుకంటే ఉసిరి ఎక్కువ వాడుతూ ఉంటాం కదా. అంటే ఈ కార్తీక మాసం ఎక్కువ ఉసిరి వాడాలని కూడా అంటూ ఉంటారు. అండ్ అలాగే సీతాఫలతో హల్వా కూడా చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే సీతాఫలతో శ్రీఖండ్ చూపించారు ఇదివరకు, అది చాలా టేస్టీగా ఉంది. ఓకే అండి. అండ్ సీతాఫలం నీలా కూడా వాడుకోవచ్చు అనే ఐడియా చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా వాళ్ళ కార్తీక పౌర్ణమి స్పెషల్ వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనలు కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ప్రేక్షకులందరికీ మరోసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నమస్తే. నమస్తే.